కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫిర్యాదు. గొప్పగా ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు చేయలేని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ 44వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఇచ్చిన హామీ అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీఆర్ఎస్ లాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం కూడా ప్రారంభమైందని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, ఓ రాహుల్ గాంధీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు తిరిగి 6 గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చావు కదా, 100 రోజులు అమలు చేస్తా ఉన్నావు కదా. ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ గడ్డ మీదకి వస్తున్నాడో రాహుల్ గాంధీ చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలు జరిగాయో చెప్పాలి. హామీలు మాత్రం అమలు జరగలేదు కానీ హామీల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తా ఉన్నారు, పెద్ద పెద్ద సభలు పెడతా ఉన్నారు, ప్రచారం మాత్రం చేస్తా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రికి హామీల అమలు మీద దృష్టి లేదు, పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి ఉంది. ఏ రకంగా పార్టీలు ఫిరాయింపు చేసుకోవాలి, ఏ రకంగా మరి ఫిరాయింపుల చట్టాన్ని వైలేట్ చేయాలి, దాని మీద దృష్టి ఉంది తప్ప రేవంత్ రెడ్డికి గత శాసనసభ ఎన్నికల్లో